UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఇక్కడ త్రిబులోన్ జీవోలో 2 లక్షల ఎకరాలు ఉన్నది. 2 లక్షల ఎకరాలు తొలగిస్తామని చెప్పేసి హైడ్రా చెప్తలే. హైడ్రా అనే సంస్థ చెరువులలో కావచ్చు, నాలాలో కావచ్చు, బఫర్ కావచ్చు, గవర్నమెంట్ భూములు ఈ 3-4 లక్ష్యాలతో పనిచేస్తూ ఉంది. ఇదేదో 4 రోజుల పాఠం గతంలో కేసీఆర్ గారు చేసినట్టు తాత్కాలికంగా ఏదో అయ్యప్ప సొసైటీని కూలగొట్టి తర్వాత రాజకీయం చేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేయడం లేదు. ఏనాడు 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు ఒక్క రోజు కూడా నిరుద్యోగులతో మాట్లాడలేదు. 2 లక్షల ఉద్యోగాలు 2014లో వేస్తానని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించి 30,000 ఉద్యోగాలు మాత్రం నింపిండు. 13 పేపర్ లీక్ అయినా కూడా కేసీఆర్ గారు మాట్లాడలేదు. ఇప్పుడు ఎలక్షన్లు, లోక్సభ ఎలక్షన్లు 2024లో వస్తున్నప్పుడు కేజ్రీవాల్ గారు బయట ఉన్నట్లయితే ఇండియా కూటమి ఇంకా బలపడుతుంది. కాబట్టి కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేయాలంటే కల్వకుంట్ల కవిత గారిని అరెస్ట్ చేసిరు. గుండుగుత తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ సరెండర్ అయింది. ఓకే సార్, ఇప్పుడు హైడ్రాది నెక్స్ట్ టార్గెట్ అయితే మరి ఓవైసీ వైపు కూడా వెళ్ళే ఇదిగా ఉంది. అందుకని మరి ఓవైసీని టచ్ చేయగలదంటారు? ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. ఈరోజు మన హిట్ టీవీ స్టూడియోలో మాత్రము మనతో పాటుగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ గారు ఉన్నారు. మరి ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా జరుగుతున్న హైడ్రా మీద అన్ని విషయాలు కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? నమస్తే నమస్తే, బాగున్నాను సార్. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో చాలా కాంట్రవర్సీగా మారింది. ఇంకొకటి, హైడ్రా బృందం మాత్రం దూకుడు చాలా పెంచిందని కూడా చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు కన్వెన్షన్ హీరో నాగార్జునది మొత్తం కూడా కూల్చివేయడం జరిగింది. దాని మీద చాలా అంటే చాలా వ్యాఖ్యలు కూడా వస్తున్నాయి. దీని పట్ల మీరు ఏం మాట్లాడగలుగుతారు సార్? ఏం చెప్పారు అంటే నాగార్జున కన్వెన్షన్ అనేది FTL బఫర్ జోన్ పరిధిలో ఉన్నది. 2 ఎకరాలు బఫర్ జోన్లో 1.5 ఎకరు ఏకంగా FDL ఉంది. అంటే FTL పైన బఫర్ అనేది 30 మీటర్ల వరకు బఫర్ ఉండాలి. అక్కడ ఎట్లాంటి నిర్మాణాలు చేస్తానని వీల్లేదు. ఓన్లీ వాటర్ ఉన్నప్పుడు వాటర్ ఉంటుంది, మిగతా టైంలో వ్యవసాయం మాత్రమే చేసుకోవాలి. అక్కడ ఎక్కడ కన్స్ట్రక్షన్ అనేది ఉండకూడదు. అది ప్రైవేట్దా గవర్నమెంట్దా అనేది తర్వాత పక్కకు పెడితే, చెరువుల దగ్గర ఎప్పుడు కూడా FTL కావచ్చు, బఫర్ జోన్ అనేది కామన్గా ఉంటాయి. దానిలో భాగంగా అక్కడ నాగార్జున గారు 3.5 ఎకరాలులో కన్వెన్షన్ ఏర్పాటు చేసుకొని మొత్తం ఏరియా 10 ఎకరాలు, అందులో 3.5 ఎకరాలు FTL బఫర్ వస్తుంది. కాబట్టి దానిలో భాగంగా హైడ్రా మొదటగా సినీ ప్రముఖులైనటువంటి నాగార్జున గారి కన్వెన్షన్ కూల్చివేయడం జరిగింది. దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా కూడా హర్షించారు. ఏ అభిమాని కూడా నాగార్జునకు మద్దతుగా లేరు, ఓన్లీ హైడ్రాకు మాత్రం మద్దతు ఇచ్చారు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి కావచ్చు, రేవంత్ రెడ్డి గారికి పెద్ద ఎత్తున మంచి స్పందన వచ్చింది. అదే కాకుండా కన్వెన్షన్ కూల్చివేసిన తర్వాత గండిపేట ప్రాంతంలో ఏకంగా ర్యాలీలు నిర్వహించిన సందర్భం మనం చూసినాం. ఎందుకంటే లేకులు, చెరువులు, కుంటలు, నాలాలు కాపాడాలని చెప్పేసి ప్రజలంతా కూడా మంచి స్పందన రావడంతో రేవంత్ రెడ్డి గారి నిర్ణయం చాలా బాగుందని చెప్పేసి పక్క రాష్ట్రాల నుంచి కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ TG వెంకటేష్ గారు కావచ్చు, అదే కాకుండా ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి డాక్టర్ నారాయణ గారు కావచ్చు, అదే కాకుండా బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు, వీరంతా కూడా ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళు కూడా చాలా హైడ్రా అనే సంస్థ ఆంధ్ర రాష్ట్రం కూడా ఏర్పాటు చేయాలా, హైడ్రా లక్ష్యాలు బాగున్నాయి, మంచిగా పనిచేస్తూ ఉంది, పార్టీలకు అత్యంగా కూడా పనిచేస్తుందని చెప్పేసి మంచి స్పందన వస్తూ ఉంది. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మాజీ కేంద్ర మంత్రి పల్లన్రాజు గారి తమ్ముడు ఆనందరాజు గారిది కూడా డిస్మెంటల్ చేసిరు. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన వారు చేసిరు, ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి ఆకత్పురలో చేసిరు. అదే కాకుండా సినీ ప్రముఖ నాగార్జున గారు చేసిరు. అదే కాకుండా పార్టీలకు అత్యంగా అదే ప్రభుత్వం ఉన్న వాళ్ళ లేని వారా అనే సంబంధమే లేకుండా FTL బఫర్ జోన్లో ఎవరు నిర్మాణం చేసినా కూడా వారి కట్టడాలు కూర్చాలని చెప్పేసి హైడ్రా నిర్ణయించింది. దానిలో బాగా హైడ్రా పని హైడ్రా చేసుకుంటూ పోతా ఉంది. హైడ్రా అనే ఒక సంస్థను అటానమస్ బాడీగా ఏర్పాటు చేసి దానికి IG స్థాయి అధికారి రంగనాథ్ గారు నేతృత్వం వహిస్తూ ఉన్నారు. ఇవాళ రేపు జనవాడ ఫామ్ హౌస్ కూడా కూలిపోయే అవకాశం ఉంది, కూలుస్తారు. ఎందుకంటే పిరంగి నాల మీద ఇక్కడ హైడ్రా లక్ష్యాలు 4: ఒకటి కాలువల మీద నిర్మాణం కావచ్చు, FTL కావచ్చు, బఫర్ కావచ్చు, గవర్నమెంట్ భూములు కావచ్చు, పార్కుల రక్షణ కోసం హైడ్రా అనే సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. దీని పరిధి HMD లిమిట్స్, గ్రేటర్ హైదరాబాద్ కాకుండా HMD లిమిట్స్ వరకు దీని పరిధి ఉంది. ఔటర్ రింగ్ రోడ్ వరకు దీని పరిధి. ఔటర్ రింగ్ రోడ్ దాటి కూడా చాలా పెద్ద ఎత్తున రిక్వెస్ట్లు వస్తూ ఉన్నాయి. ఈ ప్రాంతంలో అక్రమ కట్టడాలు వెలిసినాయి, అదే కాకుండా చెరువులు కావచ్చు, నాలాలు కబ్జా చేసిరని చెప్పేసి ప్రజల నుంచి వస్తున్నట్టు స్పందన ఆధారంగా మాత్రమే హైడ్రా పనిచేస్తూ ఉంది. హైడ్రా అనేది అటానమస్ బాడీ కాబట్టి
రంగనాథ్ గారికి మంచి పేరు ఉన్నది. అదే కాకుండా ప్రభుత్వం కూడా ఇక్కడ ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేకుండా రాజకీయ కక్షలు కార్యాలయాలు తావు లేకుండా మంచిగా పనిచేయాలి ఒకే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన సంస్థ కాబట్టి మంచి పనులు చేస్తూ ఉంటే ప్రజల నుంచి మంచి స్పందన వస్తూ ఉంది. హైదరాబాద్లో ఉన్న చెరువులని కాపాడాలని ఒకే లక్ష్యంతో హైదరాబాద్ పనిచేస్తూ ఉంది. ఎందుకంటే 2005 సంవత్సరంలో హైదరాబాద్లో ఎండాకాలం కూడా వర్షాలు పడేది. కానీ ఇప్పుడు చూసినట్లయితే ఎండాకాలం వస్తే 50 డిగ్రీలు తెలంగాణ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, అంతా కాంక్రీట్ జంగల్గా మారి హైదరాబాద్లో పురాతన కాలంలో ఉన్నటువంటి నిజాం కాలం నాటి చెరువులన్నీ కూడా అన్యాక్రాంతం అవుతూ ఉన్నాయి. కాబట్టి దాన్ని పెద్ద ఎత్తున బడాబాబులు కావచ్చు, పెట్టుబడిదారులు కావచ్చు, అదేవిధంగా రియల్ ఎస్టేట్స్ అంతా కూడా పెద్ద ఎత్తున కబ్జాలకు పాల్పడి పెద్ద ఎత్తున పర్యావరణాన్ని హాని చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి అవన్నింటిని రక్షించబడాలని చెప్పేసి ప్రభుత్వం ఒక సదుద్దేశంతో హైదరాబాద్ వాటర్ కావచ్చు, హైదరాబాద్ వెదర్ కావచ్చు, బెంగళూరు, కర్ణాటక, అదేవిధంగా మద్రాసు జరిగినటువంటి పరిస్థితి హైదరాబాద్ రావద్దని చెప్పేసి భావించి ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు ఉన్నాయో అవన్నీ తొలగించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. జన్వాడ ఫామ్ హౌస్ కూడా పిరంగినాల అంటే గండిపేట, హిమయత్ సాగర్ పోయేట ఒక కాలువను కబ్జా చేసి దాని మీద కేటీఆర్ గారు గెస్ట్ హౌస్ కట్టింది. కాబట్టి ఆ గెస్ట్ హౌస్ను తొలగించాలని చెప్పి ఒకే ఉద్దేశంతో ఈ రోజు అధికారులతో కూడా అంటే మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు, మేము కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా మేమంతా కూడా జన్వాడ ఫామ్ హౌస్ విషయంలో మేమంతా ధర్నాలు చేస్తే మమ్మల్ని అరెస్ట్ చేసిరు. రేవంత్ రెడ్డి గారిని ఏకంగా 13 రోజుల కాలం పాటు జైల్లో పెట్టారు. ఆ సందర్భంగా కేటీఆర్ గారు కోర్టుకు పోయి దీని మీద స్టే ఇవ్వండి అని చెప్పేసి స్టే తెచ్చుకున్నాడు. తన భార్య మీద కూడా కొంత ప్లేస్ ఉందని చెప్పి చూపించుకున్నాడు. గ్రీన్ ట్రిబ్యునల్ క్వాషికి కూడా హైకోర్టులో పోయిండు. అప్పుడు తనదైంది, ఇప్పుడు తన దోస్తుది లీజు తీసుకుని చెప్పే ప్రయత్నం జరుగుతుందంటే అంటే తప్పుడు వేలో కావచ్చు, తప్పుడు మార్గాల్లో ప్రకృతి విఘాతం కలిగించే కన్స్ట్రక్షన్ చేసింది. కాబట్టి ప్రజల్లో రియాక్షన్ చాలా ఉంది. కాబట్టి దాని నుంచి బయటపడే దానిలో భాగంగా వారు ఏదో నేను లీజుకు తీసుకున్నా చెప్పి ప్రయత్నం చేస్తాను. లీజుకు తీసుకున్నా, లీజుకు తీసుకోకపోయినా, కేటీఆర్ గారి భార్యదైనా ఎవరిదైనా కూడా ఫిరంగి నాలా మీద కన్స్ట్రక్షన్ చేసింది. కాబట్టి దాన్ని తొలగించే ప్రయత్నం ఖచ్చితంగా హైడ్రా చేస్తుంది. అంటే నెక్స్ట్ టార్గెట్ హైడ్రాది జన్వాడ అంటారా? ఇవాళ రేపు హైడ్రా తొలగిస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే హైడ్రా అనేది ఒక అటానమస్ బాడీ. దానిలో భాగంగా ప్రభుత్వ భూములలో కావచ్చు, ఎఫ్టీలు కావచ్చు, బఫర్ కావచ్చు, కాలం మీద కావచ్చు, అదే కాకుండా పార్కులలో అక్రమ నిర్మాణాలు చేస్తే ఖచ్చితంగా కూల్చామని చెప్పారు. దానికి హైడ్రా కట్టుబడి ఉంది. అదే కాకుండా ఇప్పుడు మొదటగా ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ అని కూడా డిస్మెంటల్ చేస్తూ ఉన్నారు. తర్వాత బఫర్ జోన్ కావచ్చు, ఇవన్నీ కూడా తీసేసే ప్రయత్నం. ఇక్కడ త్రిబులోన్ జీవోలో 2 లక్షల ఎకరాలు ఉన్నది. 2 లక్షల ఎకరాలు తొలగిస్తామని చెప్పేసి హైడ్రా చెప్తలే. హైడ్రా అనే సంస్థ చెరువులలో కావచ్చు, నాలాలో కావచ్చు, బఫర్ కావచ్చు, గవర్నమెంట్ భూములు ఈ 3-4 లక్ష్యాలతో పనిచేస్తూ ఉంది. ఇక్కడ త్రిబులోన్ జీవో ఉండొచ్చు కాక కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి వివేక్ వెంకటస్వామి గారు కూడా స్పందించారు. నాది అక్రమం అయితే కూల్చామని చెప్పిండు. కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి చీఫ్ విప్ కౌన్సిల్లో పట్నం మహేందర్ రెడ్డి గారు కూడా స్పందించింది. నిన్న మా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా స్పందించారు. మా కాంగ్రెస్ పార్టీ సంబంధించి కేవీపీ రామచంద్రరావు గారు కూడా వారు కూడా నాది అక్రమం అయితే కూల్చని వారు కూడా స్పందించారు. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పల్లన్రాజు గారు తమ్ముడు ఆనందరాజు గారు కూడా తొలగించారు. అక్రమం ఉంటే తొలగించారు, సక్రమం ఉంటే వదిలేసిన సందర్భం. కాబట్టి ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. తప్పు ఎవరైనా చేసి ఉంటే ఖచ్చితంగా డిస్మెంటల్ చేస్తామని చెప్పి డిస్మెంటల్ చేస్తానికి హైడ్రా కట్టుబడి ఉంది. హైడ్రా అనేది స్వచ్ఛంగా పనిచేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, రాజకీయ కక్ష కార్మికుల తావు లేకుండా ప్రకృతిని, చెరువులను, హైదరాబాద్ను కాపాడాలని చెప్పేసి హైడ్రా భావిస్తూ ఉంది. దానికి పూర్తి స్వేచ్ఛ కూడా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చింది. కాబట్టి పెద్ద ఎత్తున ప్రజల నుంచి స్పందన వస్తూ ఉంది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని చెప్పేసి మా పార్టీకి సంబంధించినటువంటి ఆలేరు ఎమ్మెల్యే బీలయ్య గారు కోరిరు, అది నగరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గారు కోరిరు, అదే కాకుండా ధర్మపూర్ ఎమ్మెల్యే అడ్లు లక్ష్మణ్ కుమార్ కోరిండు, జగిత్యాల మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు కూడా వారు ఆహ్వానించిండు, వేములవాడ ఆది శ్రీనివాస్ కూడా మా కాడ కూడా చాలా అక్రమ కట్టాలను తొలగించాలని చెప్పి వారు కోరిరు, షాద్నర్ సంబంధించి వీర్లపల్లి శంకర్ గారు కూడా కోరిరు. అదే కాకుండా కొండ విశ్వేశ్వరరెడ్డి గారు 78% హైడ్రాను ప్రజలంతా స్వాగతిస్తూ ఉన్నారు. హైడ్రా చాలా అద్భుతంగా పనిచేస్తుందని చెప్పి వారు కోరిరు. మహేష్ రెడ్డి గారు ఏమో రాజకీయం చేసే ప్రయత్నం, దాన్ని స్వాగతిస్తూనే అసౌద్దీన్ ఓవైసీ గారికి సంబంధించిన కట్టడాలు తొలగించండి, ఇక్కడి నుంచే ప్రారంభించండి అని చెప్పేసి రాజకీయం చేసే ప్రయత్నం వారు చేశారు. రాజాసింగ్ గారు స్వాగతించారు. అదే కాకుండా ఈటల రాజేందర్ గారు ఏమో 50-50, ఎందుకంటే వారిది దేవాదాయ శాఖలు, దేవాదాయ భూములు వారు గతంలో కూడా అక్కడ మేడ్చల్ ప్రాంతంలో వారు తీసుకున్నారు. కాబట్టి అది కొంత వివాదమే అవకాశం ఉంది. కాబట్టి వారు ఆచితూచి వ్యవహరించే దానిలో ముందుకు పోతున్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా అందరూ స్వాగతించారు. కాబట్టి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ కాదు, ఎవరు అక్రమంగా కావచ్చు, ఎఫ్టీఎల్ కావచ్చు, బఫర్ జోన్లో ఎవరు కట్టినా కూడా
తొలగిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. ఈరోజే మర్రి రాజశేఖర రెడ్డి గారు అంటే మల్కాజిగిరి శాసనసభ్యులు మాజీ మంత్రి మల్లారెడ్డి గారు అల్లుడు, వారికి సంబంధించిన 2 ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, 15 రోజుల్లో సమాధానం ఇవ్వని చెప్పేసి వారికి కూడా నోటీస్ ఇచ్చారు. అదే కాకుండా పల్లరాజశేఖర గారు కోర్టుకు పోతే కోర్టు ఖచ్చితంగా చట్టం తరపని తాను చేసుకుంటూ పోతే చట్టపరంగా మీరు చర్యలు తీసుకోండి అని చెప్పి స్టే ఇవ్వలే. అదే కాకుండా జన్వాడ ఫామ్ హౌస్ సంబంధించి కేటీఆర్ గారు కూడా కోర్టుకు పోతే కోర్టు స్టే ఇవ్వలే. 99 జీవో ప్రకారం ఏర్పడ్డ హైడ్రా అనేది చట్టం ప్రకారం తను పనిచేస్తూ ఉంది. చట్ట విరుద్ధంగా ఎట్టి పరిస్థితుల్లో హైడ్రా పనిచేసినట్లయితే మేము కూడా ఇన్వాల్వ్ అవుతాం, కానీ తాత్కాలికంగా మేము మాత్రం స్టే ఇవ్వమని చెప్పిన సందర్భం. కాబట్టి హైడ్రా సంస్థ అనేది చాలా స్వచ్ఛందంగా పనిచేస్తాం. అది మీరు చెప్పింది కరెక్టే సార్. మరి ఇప్పుడు నాగార్జున కన్వెన్షన్కి సంబంధించి అక్కడ కూల్చివేతలు జరిగిన తర్వాత కొంచెం కొన్ని వర్డ్స్ కంట్రవర్సీ అయినాయి. ఏంటి అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా హైడ్రా వాళ్ళు వచ్చారు దరిదాపుల్లోకి, కానీ తను హైకోర్టులో పిటిషన్ వేసుకోవడంతో నాగార్జున హైకోర్టులో పిటిషన్ వేసుకోవడంతో వెనక్కి తిరిగి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు కూల్చివేసిన తర్వాత మళ్ళీ తను హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక సవాల్ చేశారు, బీఆర్ఎస్ని భూస్థాపితం చేసేస్తాను, ఆనవాళ్ళు లేకుండా చేస్తాను అని. అంటే మరి బీఆర్ఎస్ సపోర్టు ఉన్నప్పుడు మరి కన్వెన్షన్కి ఏం జరగలేదు, అందుకేమన్నా ఇప్పుడు కక్షపూరితంగా చేయించారా అని ఒకటి. అంటే ఇక్కడ 2014 ముందు హైడ్రా సంస్థ లేదు. అప్పుడు జిహెచ్ఎంసీ పరిధిలో డిజాస్టర్ మేనేజ్మెంట్ అని చెప్పేసి ఒక సంస్థ ఉండే, దానికి డైరెక్టర్గా అప్పుడు కూడా ఐపీఎస్ అధికారికి ఉండే. కాకపోతే అప్పుడు అంత పూర్తి స్థాయి పవర్స్ ఇవ్వలేదు. అదే కాకుండా లేకుల మీద కావచ్చు, నదుల మన చెరువుల మీద కావచ్చు, కాలువల మీద పూర్తి స్థాయి కాన్సన్ట్రేషన్ ఆనాడు చేయలేదు. కాకపోతే ఇప్పుడు కూడా కోర్టులో కేసులు ఉన్నమాట వాస్తవం, కానీ దాని మీద స్టే ఇవ్వలే. హైకోర్టు స్టే ఇచ్చి ఇక్కడ ఎలాంటి డిస్మెంటల్స్ పాల్పడదని చెప్తే హైడ్రా సంస్థ కూడా పోయేది కాదు. అక్కడ స్టే లేదు కాబట్టి హైడ్రా సంస్థ పోయేది, కూల్చేసారు. వాళ్ళు కూడా తాత్కాలికంగా ఉపశమనం మాత్రం. ఇప్పుడు ఏం చెప్పిండ్రు, మాకు నోటీస్ ఇవ్వకుండా లేదు పరిధి దాటి ప్రవర్తించారని చెప్పేసి కోర్టు చెప్పడంతో వాళ్ళు స్టే ఇచ్చిన మాట వాస్తవం. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది, కావాల్సిన పని చేసిరు. హైడ్రా సంస్థ దాదాపు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పటివరకు దాదాపు 50-60 ఎకరాలు కాపాడిరు. అదే కాకుండా బౌండరీస్ అని కూడా ఫిక్స్ చేస్తూ ఉన్నారు. చెరువులన్నీ కూడా పెద్ద ఎత్తున రివ్యూలు జరుగుతూ ఉన్నాయి. ఎఫ్టీఎల్ ఏంది, బఫర్ ఏంది, అనా నిజాం కాలంలో ఏ విధంగా చెరువులు ఉండే, చెరువులన్నీ కూడా సుందరీకరణ చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. అదే కాకుండా మూసీని సుందరీకరణ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తాం. ఎందుకంటే 52 కిలోమీటర్ల పరిధి ఉన్నది మూసీ సుందరీకరణ చేయాలంటే. దానిలో భాగంగా మల్లన్న సాగర్ నుంచి దాదాపు 15 టీఎంసీలు గోదావరి వాటర్ 2వ విడత తీసుకొచ్చి హిమాయత్ సాగర్ గండిపేటలో కలిపి అక్కడి నుంచి మీరాలం చెరువు మీదుగా, అదేవిధంగా ట్యాంక్ బండ్ కావచ్చు, ఉప్పల్ చెరువు కావచ్చు, కాప్రా చెరువు కావచ్చు, గట్కేశ్వర్ కావచ్చు, సర్వనర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక్కోదానికి లింకులని కూడా ఓపెన్ చేసి హైదరాబాద్ సుందరీకరణ చేయాలా, వాటర్ సమస్య రావద్దు, అదే భవిష్యత్తులో హైదరాబాద్ అంధకారం కావద్దని చెప్పేసి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంది. కాబట్టి హైడ్రా సంస్థ కావచ్చు, రంగనాథ్ గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రేవంత్ రెడ్డి గారికి మంచి పేరు వచ్చింది, మంచి స్పందన వస్తూ ఉంది, మంచి నిర్ణయం అని చెప్పేసి ప్రజలంతా స్వాగతిస్తూ ఉన్నారు. కాబట్టి హైడ్రా సంస్థ కంటిన్యూగా పనిచేస్తుంది. ఇదేదో 4 రోజుల పాటు గతంలో కేసీఆర్ గారు చేసినట్టు తాత్కాలికంగా ఏదో అయ్యప్ప సొసైటీని కూలగొట్టి తర్వాత రాజకీయం చేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేయడం లేదు. ఇది కంటిన్యూషన్ ప్రాసెస్లో భాగం. స్కూలు కావచ్చు, గవర్నమెంట్ సంబంధించిన సంస్థలు ఉంటే ఏ విధంగా ముందుకు పోవాలా, ఏ విధంగా స్కూళ్ళు కాలేజీలు ఉన్నప్పుడు వారు ఏ టైంలో నోటీసులు ఇచ్చి ఏ విధంగా అక్కడ పిల్లలకు నష్టం జరగకుండా, అదేవిధంగా ప్రకృతికి నష్టం జరగకుండా వేస్ట్ అయినంత కూడా అక్కడి నుంచి తరలించే కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి ఇది ఒక యుద్ధ ప్రాతిపదికన కావచ్చు, ఒక ప్లానింగ్ తోటే హైడ్రా సంస్థ ముందుకు పోతా ఉంది తప్ప ఇది వేగ్గా ఏర్పాటు చేసిన సంస్థ కాదు, ఏర్పాటు చేసింది కాదంటారు. ఓకే సార్, ఇప్పుడు హైడ్రాది నెక్స్ట్ టార్గెట్ అయితే మరి ఓవైసీ వైపు కూడా వెళ్ళే ఇదిగా ఉంది, అందుకని మరి ఓవైసీని టచ్ చేయగలదంటారా? ఓవైసీ ఉన్నా చెప్పిండి ఇవాళ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా, మా కుటుంబంలో ఎవరున్నా, నేనున్నా, మా తమ్ములున్నా, మా బంధువులు ఉన్నా, మా పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎవరున్నా కూడా హైడ్రా సంస్థ అనేది తన పని తాను చేసుకుంటూ పోతుంది, దీనిలో నా ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉండదని చెప్పి. అంటే ఈ క్వశ్చన్ అడగడానికి ఒక కారణం ఉంది సార్. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ ఓవైసీ అనే మాట వచ్చేసరికి వాళ్ళ అంటే అక్కడ వైపు కూడా అడుగు పెట్టలేకపోతున్నారు. ఎందుకు భయపడుతున్నారో తెలియట్లేదు. మరి కాంగ్రెస్ దాన్ని ఛేదిస్తుందంటారా? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓల్డ్ సిటీకి మేము మెట్రోని విస్తరించినాం, చంద్రాయనగుట్ట నుంచి ఎయిర్పోర్ట్కు మెట్రోని విస్తరించినాం, అదే కాకుండా గచ్చిబౌలి నుంచి కూడా ఓల్డ్ సిటీ మీదుగా శంషాబాద్కు మెట్రో విస్తరణ జరిగింది. అదే కాకుండా ఓల్డ్ సిటీ మూసి, ప్రధానంగా మూసి అంతా 52 కిలోమీటర్లు
ఓల్డ్ సీట్ మీదనే పోతా ఉంది. అదే కాకుండా మిరాలం చెరువును ట్యాంక్ బండ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావించింది. అక్కడ కూడా ఆ ఏర్పాటు జరుగుతూ ఉన్నాయి. గండిపేట ఎంఎస్ సాగర్ నుంచి కూడా మూసి వాటరు అంటే గోదావరి 2వ విడత వాటర్ కూడా అక్కడి నుంచే వస్తుంది. కాబట్టి ఓల్డ్ సీట్ అనేది ఓవైసీ ఎంఐఎం పార్టీ అడ్డ కాదు, అది ప్రజలది. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు వాళ్ళు కూడా తెలంగాణలో అంతర్భాగం కాబట్టి మూసిని కావచ్చు, అదేవిధంగా ఓల్డ్ సీట్ని సుందరీకరణ చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. తప్పు ఎవరు చేసినా తన మన అనే భేదం లేదు. ఓవైసా, కాంగ్రెసా, బీజేపీ, బీఆర్ఎస్ఆ, లేకపోతే భారతీయ జనతా పార్టీ, లేకపోతే వేరే పార్టీ, వేరే ఎవరైనా కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకునే దానిలో భాగంగా హైడ్రా సంస్థ ముందుకు పోతుంది. హైడ్రా సంస్థకు ఇక్కడ తన మన అనే భేదం ఏం లేదు. ఖచ్చితంగా దాని పని అది చేసుకుంటూ పోతుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో విపరీతమైన స్పందన వస్తూ ఉంది. రంగనాథ్ గారు అంటేనే చాలా నిజాయితీ పరమైన వ్యక్తి, అదే కాకుండా మంచి ఆఫీసర్, మంచి పేరు ప్రతిష్టల వ్యక్తి. కాబట్టి అట్లాంటి సంస్థకు ఇట్లాంటి వ్యక్తిని నియమించడంతో తెలంగాణ రాష్ట్రంలో మంచి రెస్పాన్స్ వస్తూ ఉంది. కాబట్టి దాన్ని కంటిన్యూ చేసే కార్యక్రమం హైదరాబాద్ సుందరీకరణ జరగాల. అదేకాదు దీని తర్వాత తెలంగాణ మొత్తం కూడా విస్తరించే దిశగా కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. ఖచ్చితంగా దానికి కట్టుబడను అని చెప్పేసి ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా సంస్థ దేశానికి ఆదర్శంగా నిలవబోతుంది. అంటే ఇప్పుడు రంగనాథ్ గారి గురించి ఇంత బాగా చెప్పారు మీరు. మరి ఈ హైడ్రాకి సంబంధించి కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక 15 మంది మరి రంగనాథ్ గారిని ట్రాన్స్ఫర్ చేయమని ముఖ్యమంత్రి గారి దగ్గరికి కోరినట్టుగా తెలుస్తుంది. ఇగో ఇక్కడ దానం నాగేంద్ర గారి విషయంలో హైడ్రా సంస్థ వారి మాట వినలేదు. అసౌద్ని గారి ఓవైసీ విషయంలో వినలేదు. పల్లన్రాజు గారి విషయంలో వినలేదు. భారతీయ జనతా పార్టీ సంబంధించి ఆనంద్ ప్రసాద్ గారి విషయంలో వినలేదు. బీజేపీ సంబంధించిన వ్యక్తుల మాట వినలేదు. అసలు ఈ తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా సంస్థ ఎన్కన్వెన్షన్ సంబంధించి హీరో నాగార్జున విషయంలో కూడా వినలేదు. ఇక్కడ హైడ్రా సంస్థ పనిచేసుకుంటూ పోతా ఉంది. కేటీఆర్ గారిది రేపు జనవాడ ఫామ్ హౌస్ కావచ్చు, పల్లరాజేశ్వర రెడ్డి గారు కావచ్చు, మల్లారెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా మర్రి రాజశేఖర గారు కావచ్చు, లేదు తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా కావచ్చు, చెరువులకు విఘాతం కలిగించే పనులు ఎవరు చేసినా కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవడానికి ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేయాలని మరి కాంగ్రెస్ ఎమ్మెల్యేలే కోరడం ఏంటి? ఇప్పుడు కోరిరా కోరలేదనే విషయాన్ని పక్కన పెడితే తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు స్వాగతిస్తూ ఉన్నారు. చాలామంది ఎమ్మెల్యేలు స్వాగతించారు. ఇక్కడ బయట కోరినట్టు ఎక్కడ రాలేదు. స్వాగతించిన విషయం దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు మా ప్రాంతంలో కూడా హైడ్రాని విస్తరించామని చెప్పారు. పక్క రాష్ట్రంలో చెప్పారు, ఆంధ్ర రాష్ట్రంలో కూడా. జాతీయ స్థాయిలో కూడా హైడ్రా తెలంగాణ రాష్ట్రంలో ఆదర్శంగా తీసుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి ఎక్కడో ఒకడ స్టార్ట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావించింది. ఆ దిశగానే తెలంగాణ రాష్ట్రంలో అడుగులు పడ్డాయి. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో చెరువులన్నీ సుందరీకరణ అయ్యే వరకు, ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల భూములను ఆక్రమించుకున్నటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకునే వరకు తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా ముందు పోతుంది. దానికి ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి. అంటే మొత్తం 166 ఉన్నాయి ఇప్పుడు హైడ్రా బృందానికి సంబంధించి కూడా. వాళ్ళ టార్గెట్ 166 టార్గెట్ ఉన్నాయి కేసులను కూడా వచ్చింది. ఇప్పుడు 166 కేసులను కూడా ఛేదిస్తారంటారు కాంగ్రెస్ ప్రభుత్వం? ఇప్పుడు మీకు 166 కాదు, 12,000 మూసీ మీద 12,000 అక్రమ నిర్మాణాలు జరిగినాయని చెప్పేసి ఆల్రెడీ మూసీ గుర్తించింది. డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్లో 12,000 అక్రమ నిర్మాణాలు బఫర్ జోన్లో జరిగినాయి మూసీ మీద 52 కిలోమీటర్ల వరకు. దానిలో ప్రధానంగా పేద వర్గాలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. కాబట్టి వారికి టీడీఆర్ ఇచ్చుడా, లేదు పరిహారం ఇచ్చుడా, లేదు ఆల్టర్నేటివ్గా వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ఒక నిర్ణయం రావడం జరిగింది. ఎందుకంటే అందుకే మూసీ ఖర్చు కూడా 50,000 కోట్ల రూపాయలు అవుతా ఉంది. కాబట్టి మూసీని మొత్తం పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేయాలా, మూసీ మీద ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ తీసుకురావాలా, మూసీని పెద్ద హైదరాబాద్కు ఒక తలమానికంగా తయారు చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. దానిలో భాగంగా ఎక్కువ టూరిజం డెవలప్మెంట్ చేయాలా, పార్కులను సుందరీకరణ చేయాలా, చెరువుల నిర్మాణాలు కావచ్చు, అదేవిధంగా అక్రమ నిర్మాణాన్ని కట్టడి చేసి హైదరాబాద్ అంటేనే చెరువులు, కుంటలు, కాలువలు, అదే మూసి అనే విధంగా భవిష్యత్తులో కావచ్చు, గత తరాలు ఏ విధంగా చెప్పుకోరో భవిష్యత్ తరాలు కూడా ఆ విధంగా చెప్పుకోవాలని చెప్పేసి హైడ్రా సంస్థ కావచ్చు ప్రభుత్వం భావిస్తూ ఉంది. కాబట్టి మూసీని యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటా ఉంది ప్రభుత్వం. ఇంకొకటి ఏంటంటే సార్, ఇప్పుడు నిన్న జైలు నుంచి కూడా, తీహార్ జైలు నుంచి కవిత బయటికి రావడం జరిగింది బెయిల్ మీద కూడా. ఇప్పుడు మనం కూడా చూస్తున్నాము, మొత్తం ఫ్లెక్సీలు కూడా కట్టడం జరిగింది. ఆ ఫ్లెక్సీలో ఒక కంటెంట్ పెట్టారు, ఏమనంటే అసలు తప్పు చేయలేదు, నిర్దోషి కాదు, అందుకనే నిర్దోషిగానే నిప్పులా బయటకు వచ్చింది, దోషి కాదు అని చెప్పేసి ఒకటి పెట్టారు. అంటే తను ఏ తప్పు చేయలేదు కాబట్టే బయటకు వచ్చింది, ఇప్పుడు అందరికీ చుక్కలు చూపిస్తుంది కాంగ్రెస్ వాళ్ళకి అంటున్నారు. ఇదంతా కూడా తనని జైలుకు పంపించడం కూడా కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కుట్ర ఫలితమే. కాబట్టి ఇప్పుడు నేను బయటకు వచ్చాను, అందరి అంత చూస్తాను అనే ఒక సవాల్ వినిపిస్తుంది. ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారిని అరెస్ట్ చేసింది ఈడీ, సిబిఐ.
కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. తెలంగాణ రాష్ట్రంలో లిక్కర్ కేసు కాలే, ఓన్లీ ఢిల్లీ ప్రభుత్వంలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ అది. ఆ కేసులో అరెస్ట్ అయిన వాళ్ళు దాదాపు 18 నెలల కాలం పాటు జైల్లో ఉన్నారు. మనోజ్ సిసోడియా 18 నెలల కాలం పాటు జైల్లో ఉన్నాడు. కల్వకుంట్ల కవిత గారు 5 నెలల కాలం పాటు మాత్రమే జైల్లో ఉన్నది. కల్వకుంట్ల కవితను ఎందుకు అరెస్ట్ చేసిరు? తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఆదరణ పెరుగుతూ ఉంది, 16 పార్లమెంట్ స్థానాలు గెలిచే అవకాశం ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ గతంలో ఒకటని చెప్పి ప్రజలందరూ మీరు వాళ్ళు కంటిన్యూస్ పని చేసుకుంటూ పోతూ ఉన్నారు. లిక్కర్ స్కామ్లో కల్వకుంట్ల కవిత గారు అరెస్ట్ చేయకపోతే కేజ్రీవాల్ గారు అరెస్ట్ గారు కాబట్టి దానిలో తాత్సారం చేసి చాలా రోజులు. ఎందుకంటే మనోజ్ సిసోడియా గారు అరెస్ట్ అయినాక 10 నెలల 1 సంవత్సరం తర్వాత మాత్రమే కల్వకుంట్ల కవిత గారిని అరెస్ట్ చేశారు. అంతకుముందు మాగుంట రాఘవ్ కావచ్చు, బోయినపల్లి అవినాష్ కావచ్చు, అదే కాక చాలామంది సత్యసింగ్ కావచ్చు, చాలామంది అరెస్ట్ అయిన తర్వాత చివరిగా కవిత, తర్వాత కేజ్రీవాల్ గారు మాత్రమే. కాబట్టి ఈ స్కామ్లో ప్రధానంగా బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ పాత్ర ఉన్నప్పటికీ కూడా రాజకీయ కోణంలో ఆలోచించి దురుద్దేశంతో కల్వకుంట్ల కవిత గారిని ఎప్పుడూ అరెస్ట్ చేయాల్సి ఉన్నా కూడా చేయకుండా కాపాడే ప్రయత్నం చేశారు. ఇప్పుడు లోక్సభ ఎలక్షన్లు 2024లో వస్తున్నప్పుడు కేజ్రీవాల్ గారు బయట ఉన్నట్లయితే ఇండియా కూటమి ఇంకా బలపడుతుంది. కాబట్టి కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేయాలంటే కల్వకుంట్ల కవిత గారిని అరెస్ట్ చేశారు. గుండుగుత తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ సరెండర్ అయింది. ఎందుకంటే వాళ్ళు 9 ఎంపీలు ఉంటే 7 స్థానాలు డిపాయిడ్ రాలే, మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 17 స్థానాలు 0. వాళ్ళ ఓటు బ్యాంక్ 37% నుంచి 16% పడిపోయింది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీకి సహకరించింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ గట్టిగా పనిచేసి ఉండి భారతీయ జనతా పార్టీ వేరుగా పోటీ చేసి ఉంటే కాంగ్రెస్ 16 గెలిచేది. లేదు, భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలిసి పొత్తు పెట్టుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ 16 గెలిచేది. కాబట్టి ఇక్కడ పొత్తు పెట్టుకోలేదు, అక్కడ బీఆర్ఎస్ పార్టీ నిలబడకుండా భారతీయ జనతా పార్టీ సహకరించడంతో తెలంగాణ రాష్ట్రంలో 8 ఎంపీలు భారతీయ జనతా పార్టీ గెలిచింది. బీఆర్ఎస్ పార్టీ 0కే పరిమితమైంది. భవిష్యత్తులో కూడా బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి పనిచేసే అవకాశం ఉంది. లేదు, భారతీయ జనతా పార్టీలో మెర్జ్ కూడా కావచ్చు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ మధ్య లోపాయికారికి ఒప్పందమే. లిక్కర్ స్కామ్లో వారు ముద్దాయి. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ కావచ్చు, అదేవిధంగా కల్వకుంట్ల కవిత గారు విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. రేవంత్ రెడ్డి గారు కావచ్చు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. ఇది భారతీయ జనతా పార్టీ, అదే కాకుండా ఢిల్లీకి సంబంధించిన ఢిల్లీ ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్, అదే కాకుండా అక్కడ ఉన్నట్టు ఆమ్ ఆద్మీ ప్రభుత్వం. మాకు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేకున్నా కూడా రాజకీయం చేసే ప్రయత్నం కల్వకుంట్ల కవిత గారు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు కొన్ని వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు కవిత బయటకు వచ్చింది కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్ పుంజుకుంటుంది, మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది, ఆ లోపే కాంగ్రెస్, ఇప్పుడు ఆ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే కాంగ్రెస్ పడిపోతుంది అనే ఒక వ్యాఖ్యలు చేస్తున్నారు. అంటే ప్రజలు కూడా దాన్ని స్వాగతిస్తారంటారా కాంగ్రెస్ పడిపోవడాన్ని? కాంగ్రెస్ ఎందుకు పడిపోతుంది? కాంగ్రెస్ మాకు 75 స్థానాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. మేము 64 స్థానాలు 2023లో గెలిస్తే మొన్న కంటోన్మెంట్ ఎలక్షన్ తోటి 65 అయింది. సిపిఐ ఒక సభ్యుడు ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీ నుంచి 10 మంది కాంగ్రెస్ పార్టీకి వచ్చారు. మొత్తం మా సంఖ్య 76. ఇప్పుడు 76 స్థానాలు ఉన్న కాంగ్రెస్ పార్టీ కూలుతుందా? మీరు ఇట్లా కూలుతుందని చెప్తే మీ పార్టీలోకి గెలిచిన కాంగ్రెస్ పార్టీలకు చాలా మంది ఎమ్మెల్యేలు వస్తూ ఉన్నారు. ఇంకా రేపు మాపు ఇంకా చాలా మంది జాయిన్ చేస్తారు. బీఆర్ఎస్ కార్యకర్తలందరినీ కాంగ్రెస్ లోకి లాక్కుంటున్నారని కాంగ్రెస్ పార్టీగా ఎవరిని బ్లాక్మెయిల్ చేయడం లేదు. ప్రజాస్వామ్యయుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, ప్రజాస్వామ్యం ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది. దానిలో భాగంగా నీళ్లు, నిధులు, నియామకాలు, అస్తిత్వం, ప్రజాస్వామ్యం ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది. కాంగ్రెస్ పార్టీ లక్ష్యాలని కూడా డిఫరెంట్గా ఉన్నాయి. ప్రజలు ఏదనుకుంటే చేయడానికి ప్రజాప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. దానిలో భాగంగా అస్తిత్వం ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకొని, తెలంగాణ అస్తిత్వం అంటే టీఎస్ ప్లేస్లో టీజీ కోసం ఆనాడు ఉద్యమాలు జరిగాయి. కాబట్టి టీఎస్ కోసం ఉద్యమాలు జరగలే. ఆనాడు తెలంగాణ రాష్ట్రం టీఆర్ఎస్ వచ్చే విధంగా ఆర్ను తీసేసి టీఎస్ తీసుకొచ్చారు. కాబట్టి టీజీని తీసుకురావడం జరిగింది. గద్దర్ గారిని ఏదైతే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు అవమానించుండో, గద్దర్ గారి పేరు మీద నంది అవార్డులు, గద్దర్ గారి జయంతిని, వర్ధంతిని అధికారికంగా నిర్వహించడం, ట్యాంక్ బండ్ సమీపంలో 1 ఎకరాలో వారి స్మారక స్థూపం ఏర్పాటు చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. అదే కాకుండా అందశ్రీ గారి గీతాన్ని తెలంగాణ గీతంగా ప్రకటించుకున్నాం. ఈరోజే తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటరీ లోపల్లో ఆల్రెడీ ఈరోజే పూజ ఇనాగ్రేషన్ జరిగింది. డిసెంబర్ 9వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగ వాతావరణంలో ఆనాడు మిలియన్ మార్చ్ జరిగినట్టు తెలంగాణ రాష్ట్రం సంబరాలు చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఆ దిశగా అడుగులు పెడుతుంటే చూసి ఓరలేక కాంగ్రెస్ ప్రభుత్వం మీద విమర్శలు చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రం అమరవీరుల కుటుంబాలను గౌరవిస్తూ ఉన్నారు, ఉద్యమకారులను గౌరవిస్తూ ఉన్నారు. జూన్ 2వ తారీఖు నాడు అందరూ ఉద్యమకారులను కావచ్చు, అమరవీరుల కుటుంబాలను అందరూ కూడా పరేడ్ గ్రౌండ్ తీసుకొచ్చి వాళ్ళు గౌరవించుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్రంలో 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఇంకా 30,000 ఉద్యోగాలు త్వరలో నోటిఫికేషన్ రాబోతూ ఉన్నాయి.
టెట్ నిర్వహించినాం, డిఎస్సి నిర్వహించినాం, గ్రూప్ 1 నిర్వహించినాం, అదేగా గ్రూప్ 3 కావచ్చు, గ్రూప్ 2 డిసెంబర్ నిర్వహిస్తా అని చెప్పేసి ప్రభుత్వమే 3 సార్లు నిరుద్యోగులతో చర్చలు చేసి అదేవిధంగా ఎగ్జామ్స్ వాయిదా వేసినాం. ఏనాడు 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు ఒక్కరోజు కూడా నిరుద్యోగులతో మాట్లాడలేదు. 2 లక్షల ఉద్యోగాలు 2014లో వేస్తానని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించి 30,000 ఉద్యోగాలు మాత్రం నింపిండు. 13 పేపర్ లీక్ అయినా కూడా కేసీఆర్ గారు మాట్లాడలే. కానీ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిరుద్యోగులంతా ధర్నాలు చేస్తూ ఉంటుంటే వాళ్ళ సమస్య ఏందో తెలుసుకొని ప్రజాప్రభుత్వంలో సెక్రటరీకి పిలిపించి వారితో చర్చలు చేసి గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్ట్ పోన్ చేయడం చేసినాం. డిఎస్సిని మరోసారి నిర్వహిస్తాం, ఇంత ఇబ్బంది ఉంది, మరోసారి నిర్వహించి పోస్టులు పెంచడం కూడా పోస్టులు పెంచినాం. టెట్ నిర్వహించినాం. టీచర్లకు 19,000 మందికి వారికి ప్రమోషన్లు ఇచ్చిన సందర్భం తెలంగాణ రాష్ట్రంలో చూస్తాం. ఒక ఆంచి సంక్షేమం, ఒక ఆంచి నిరుద్యోగులను కాపాడుకునే ప్రయత్నం, ఒక ఆంచి రైతాంగాన్ని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా రుణమాఫీ 18,000 కోట్ల రూపాయలు రుణమాఫీ అయింది. ఇంకా 13,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తానికి సిద్ధంగా ఉంది. చేస్తే రైతులు ఎందుకు ధర్నాలు చేస్తున్నారు? చిన్న సంఘటనలు జరుగుతుంటాయి. టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అవి జరుగుతుంటాయి. ఇది ప్రజాప్రభుత్వం కాబట్టి నిరసన వ్యక్తం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి నిరసన మీరు వ్యక్తం చేసుకున్న తర్వాత పేపర్లు కావచ్చు, టీవీలో వచ్చిన తర్వాత ప్రజాప్రభుత్వం పరిష్కరిస్తూ ఉంది. గత ప్రభుత్వంలాగా ఇందిరా పార్క్ దగ్గర మేము ధర్నా చౌక్ తీసేయలేదు. ఎక్కడ మీడియా మీద ఆంక్షలు పేపర్లు కావచ్చు, టీవీలో కావచ్చు రావద్దని చెప్తలే. మేము తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అంతా, ఈ ప్రభుత్వం అంటే ప్రజలది, ఇది ప్రజల ప్రభుత్వం కాబట్టి ప్రజలు అనుకున్న విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇక్కడ కక్షలకు కార్యాలయాలకు తావు లేకుండా తెలంగాణ పునర్నిర్మాణం జరగాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తూ ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా నిర్బంధాలు లేవు, ఎక్కడ కూడా గడీల పాలన సాగుతలేదు. ఎందుకంటే ఆనాడు ప్రజాభవన్ ప్రగతి భవన్కి ఎవరన్నా సాధారణ ప్రజలకు ఆహ్వానం లేదు. కానీ ఈరోజు మంగళవారం కావచ్చు, శుక్రవారం రోజు అక్కడ రిప్రజెంటేషన్ తీసుకుంటా ఉన్నారు. వారి బాధలు వినడానికి అక్కడ చిన్నారెడ్డి గారి నేతృత్వంలో అక్కడ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ పదవి ఇచ్చి వారు చూస్తూ ఉన్నారు. అదే అక్కడ సెక్రటరీకి యథేచ్ఛగా ప్రజలు వస్తూ ఉన్నారు, మంత్రులు కలుస్తూ ఉన్నారు, ముఖ్యమంత్రి గారు కలుస్తూ ఉన్నారు, అధికారులు కలుస్తూ ఉన్నారు, ఎమ్మెల్యేలు కలుస్తూ ఉన్నారు. మీడియాకు స్వేచ్ఛ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం జరుగుతూ ఉంది. 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తూ ఉన్నారు. 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ ఇస్తూ ఉన్నారు. 10 లక్షల వరకు 5 లక్షల నుంచి ఆరోగ్యశ్రీ 10 లక్షలు పెంచారు. తెలంగాణ రాష్ట్రంలో సబ్బన్న వర్గాలను కాపాడుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. కాబట్టి చూసి ఓరలేక బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురదలే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. మరి రాష్ట్రం మొత్తం మీద కూడా కాంగ్రెస్ ప్రభుత్వము ఇంత మంచి పనులు చేస్తుందని మీరు చెప్తున్నారు కదా, మరి అలాంటప్పుడు ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి, అత్యాచారాలు ఎందుకు పెరుగుతున్నాయి, ఇవన్నిటిని కూడా ఎందుకు అరికట్టేలాగా ప్రభుత్వం స్పందించడం లేదు? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ఛార్జ్ షీట్లు తీసుకోండి, గతంలో జరిగినటువంటి క్రిమినల్ యాక్టివిటీ తీసుకోండి, తెలంగాణ రాష్ట్రంలో ఉక్కుపాదం మోపుతా ఉన్నాం. డ్రగ్గులు రహిత తెలంగాణ ఉండాలని చెప్పేసి, డ్రగ్స్ కావచ్చు, గంజాయి లేకుండా తెలంగాణ రాష్ట్రం ఉండాలని చెప్పేసి దానికి ఒక టాస్క్ ఫోర్స్ కమలాసన్ రెడ్డి గారి నేతృత్వంలో పనిచేస్తూ ఉంది. ఎక్కడ సి టీమ్స్ పనిచేస్తూ ఉన్నాయి. మహిళల మీద అఘాయిత్యాలు కావచ్చు, అదే డ్రగ్స్ గంజాయి విషయంలో ఉక్కుపాదం మోపుతా ఉంది ప్రభుత్వం. దానికోసం సపరేట్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసారు. దానికోసం సపరేట్గా బృందాలు ఏర్పాటు చేసుకొని పర్యవేక్షిస్తూ ఉంది ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రం గంజాయి రహిత రాష్ట్రం ఉండాలా, డ్రగ్స్ లేని రాష్ట్రం ఉండాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఆ దిశగా పనిచేస్తూ ఉన్నాం. సి టీమ్స్ కావచ్చు, అదేవిధంగా మహిళల మీద అఘాయిత్యాలు జరగవద్దని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఆ దిశగా ప్రయాణం చేస్తూ ఉన్నాం. మహిళా ప్రభుత్వం మహిళలకు మంచి ప్రయారిటీలు అని చెప్పేసి మహిళల కోసం చాలా సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేసింది. మహిళలను పెద్ద ఎత్తున కోటిస్తోలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావించి మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు కావచ్చు, మహిళలకు సంబంధించి స్కూళ్ళలో యూనిఫామ్ మొత్తం కూడా మహిళా సంఘాలే సప్లై చేసే విధంగా ఫుడ్ కావచ్చు, స్కూల్ డ్రెస్సులు కావచ్చు, బుక్స్ కావచ్చు, అదేవిధంగా ఏదైనా కూడా మహిళలకు ప్రయారిటీ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఆ దిశగానే అడుగులు పడుతూ ఉన్నాయి. నిరుద్యోగులకు ఒక కాంచి స్కిల్ యూనివర్సిటీలని, అదేవిధంగా ఒలింపిక్స్లో పథకాలు ఇండియాకు రావట్లేవు. ఎందుకంటే 7 పథకాలు మాత్రం వచ్చినాయి. 130 కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశం, అందులో హర్యానాకే 4 పథకాలు వచ్చినాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి ఒకటే పథకం వచ్చింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రం భవిష్యత్తులో ఒలింపిక్స్ అంటేనే తెలంగాణ గుర్తొచ్చే విధంగా ఇక్కడ ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం భావించింది. ఆల్రెడీ స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసుకున్నాం. దానికి ఆనంద్ మహేంద్ర గారిని చైర్మన్గా నియమించుకున్నాం తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో వివిధ లక్ష్యాల కోసం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఎందుకంటే ఫార్మా సిటీ ప్లేస్లో ఫార్మా విలేజెస్ తీసుకొచ్చినాం. ఫార్మా సిటీ ఉంటే హైదరాబాద్ మొత్తం కలుషితమయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్ వెదర్ దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి పెట్టుబడులు వచ్చే అవకాశం సన్నగిలుతుంది. కాబట్టి ఒక నగరాన్ని నిర్మించాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావించి అక్కడ కొత్త నగరం నిర్మాణం జరగబోతూ ఉంది. అదే కాకుండా త్రిబుల్-ఆర్ని విస్తరించే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఒకాంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి టెంపుల్ను పరిరక్షించుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఒకాంచి బౌద్ధవనానికి సంబంధించి నాగార్జున సాగర్ సంబంధించి పెద్ద టూరిస్ట్ సెంటర్ కాబోతూ ఉంది. లక్ష్మీ నరసింహస్వామి కావచ్చు, అదేవిధంగా
భద్రాచలం కావచ్చు, ఇవన్నీ కూడా రక్షించుకునే కార్యక్రమం, వాటి డెవలప్మెంట్ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ అవైతే జరుగుతున్నాయి. ఓకే. మీరు చెప్పినంత వరకు కూడా అవైతే చేస్తున్నారు. మంచి డెవలప్‌మెంట్ చేస్తున్నారు కాదనట్లేదు. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే స్కూళ్ళల్లో కూడా స్కూల్ పిల్లలు కావచ్చు, చిన్న చిన్న పిల్లలు 5 సంవత్సరాలు, సంవత్సరం పిల్లలకు కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి. ఈ వీటిపైన బీజేపీ, బీఆర్ఎస్ కూడా ఒక విధమైన వ్యాఖ్యలు చేశాయి. ఏమంటే సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు తను కూర్చున్న పదవి పైన వ్యామోహం తప్ప ప్రజలపైన అయితే బాధ్యత లేదు అన్నారు. ఇది నిజం అనుకోవచ్చా మరి? బాధ్యత ఉన్న ప్రభుత్వం కాబట్టి బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ఉన్నాం. మేము ఉక్కు పాదంతో అణిచే ప్రయత్నం, డ్రగ్స్ కావచ్చు, గంజాయి కావచ్చు, అత్యాచారాలు కావచ్చు, హత్యలు కావచ్చు, అన్ని విషయంలో సపరేట్ పోలీస్ స్టేషన్లు వస్తూ ఉన్నాయి, సపరేట్గా సి టీమ్స్ వస్తూ ఉన్నాయి, సపరేట్గా కంట్రోల్ రూమ్ వ్యవస్థ నడుస్తూ ఉంది. ఒకాంచి తెలంగాణ రాష్ట్ర ఇన్వెస్ట్మెంట్స్ ఆకర్షించే ప్రయత్నం జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ 8 నెలల్లో దాదాపు 70,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చారు తెలంగాణ రాష్ట్రానికి. కాగ్నిజెంట్ రెండో విడతకు సంబంధించినటువంటి ఎక్స్పాన్షన్ చేశారు తెలంగాణ రాష్ట్రంలో. రకరకాలుగా వేలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతాం. మహిళా యూనివర్సిటీ ఏర్పాటు చేసినాం కోటిలో. అదే కాకుండా IIITని విస్తరించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. నిన్న కూడా ఓల్డ్ సిటీలో రక్షాపురంలో అమ్మవారి టెంపుల్లో విగ్రహాలు ధ్వంసమయ్యాయి. మరి ప్రభుత్వం ఏ మాత్రం కూడా అసలు స్పందించలేదు. ఎక్కడ కూడా ప్రభుత్వం ఉపేక్షించేది లేదు. మత కళలకు తావు లేకుండా, అదే కాకుండా ఎలాంటి గలాట క్రియేట్ కావద్దని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఆ దిశగా తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండుగ జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో రేపు వినాయక చవితి కూడా అద్భుతంగా అంగరంగ వైభవంగా జరగాలని చెప్పేసి హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు పర్యవేక్షిస్తూ ఉన్నారు. హైదరాబాద్ కల్చర్ని కాపాడే ప్రయత్నం కావచ్చు, హైదరాబాద్ సంస్కృతిని కాపాడే ప్రయత్నం కావచ్చు, అదే కాకుండా హైదరాబాద్ను రక్షించుకునే కార్యక్రమం కావచ్చు, హైదరాబాద్లో శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో కావచ్చు, ఎలాంటి ఉపేక్షించే ప్రసక్తి లేదని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు భావించారు. ఆ దిశగానే తెలంగాణ రాష్ట్రంలో చాలా సిన్సియర్గా పనిచేసినటువంటి కమిషనర్లు పనిచేస్తూ ఉన్నారు. హైదరాబాద్ కమిషనర్గా శ్రీనివాసరెడ్డి గారు, అదే కాకుండా మహాంతి గారు సైబరాబాద్, అదేవిధంగా రాచకొండ సుధీర్ బాబు, చాలా నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తులు ఎలాంటి రాజకీయ పైరవులు తావు లేకుండా కూడా పోస్టింగ్లు ఇస్తూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజాప్రభుత్వం కాబట్టి కొంత మీడియాకు స్వేచ్ఛ, సోషల్ మీడియాకు కొంత స్వేచ్ఛ ఇవ్వడంతో కొంత ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం మీద కలహాలు రేకెత్తించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపడుతుందని మీరు అంటున్నారు. కానీ మా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాధవిలత గారు మాత్రం నిన్న ధర్నా కూడా చేపట్టి ఒక మాట అన్నారు. ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము బాధ్యత రహితంగా ప్రవర్తిస్తుంది, ప్రజలను తప్పుదోవ పట్టిస్తుంది అని చెప్పేసి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజలు కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. సనాతన ధర్మం, హిందూ ధర్మం, అదే కాకుండా సబ్బండ వర్గాలకు సంబంధించినటువంటి ఆచారాలను గౌరవించాలని కోరుకుంటా ఉంది. మతాలకు అతీతంగా ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుంటా ఉంది. కాబట్టి మాధవలత గారు నిన్న ధర్నా చేసుకునే అవకాశం ఇచ్చిన మేము గతంలో ఉన్నదా? మాధవలత గారు ధర్నా చేసుకొని ప్రభుత్వం మీద ఏదో వాళ్ళ భారతీయ జనతా పార్టీ ప్రయాణాల కోసం ఎంతసేపు ముస్లింలను బూచే చూపించే ప్రయత్నం, అసౌద్ను ఓవైసీని బూచే చూపించే ప్రయత్నం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బూచే చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు అధికారంలో ఉండి 48 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టి తెలంగాణకు రూపాయి కూడా ఇవ్వలే. అదే కాకుండా అయోధ్య రాముడికి నిధులు ఇచ్చిన మా తెలంగాణ భద్రాద్రి రాముడు నిధులు అంటే ₹1 ఇవ్వలే కేంద్ర ప్రభుత్వం. అయినా కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రతిరోజు 192 కోట్ల రూపాయలకు అప్పు కోటి కడుతూ, నెల దిరితలకు 6,000 కోట్ల రూపాయల అప్పు కోటి కడుతూ, ఇంకొక 6,000 కోట్ల రూపాయలు జీతాలు పెన్షన్కి అవుతూ ఉంది. అయినా కూడా తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ వర్గాలను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా మన బోనాలకు కూడా హిందువుల ధర్మాలను కాపాడే దానిలో భాగంగా మన టెంపుల్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు చూసింది ప్రభుత్వం. దాన్ని ప్రత్యేకంగా ఒక ఆర్థిక నిధిని ఏర్పాటు చేసి సంప్రదాయాలను గౌరవించే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇక్కడ హిందువులంగా సంప్రదాయాలు కావచ్చు, ముస్లింల సంప్రదాయాలు కావచ్చు, క్రిస్టియన్ల సంప్రదాయాలు కావచ్చు, సబ్బండ వర్గాల యొక్క సంప్రదాయాలను కాపాడుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో అస్తిత్వం ఉండాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంటా ఉంది. ప్రజాస్వామ్యం ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది. నీళ్లు, నిధులు, నియామకాలు జరుగుతూ ఉన్నాయి. నీళ్ళ విషయంలో చెరువులన్నీ కూడా సుందరీకరణ అవుతూ ఉంది. గోదావరి 2వ విడత వాటర్ హైదరాబాద్కు రావడం జరుగుతూ ఉంది. అదే కాకుండా కృష్ణా వాటర్కు సంబంధించినటువంటి మొన్ననే టీఆర్ఎస్ ప్రభుత్వంలో సుంకిశాలకు సంబంధించినట్టు కూలిపోయింది 2,000 కోట్ల రూపాయలతో యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించినటువంటి ఒక ప్రాజెక్టు అర్ధాంతరంగా కూలిపోయిన సందర్భం. అంటే గత ప్రభుత్వం ఎంతసేపు కమిషన్లకు కకృతిపడి తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీపించింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో అట్లాంటి పరిస్థితి ఉండొద్దు, తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. సంప్రదాయాలు, ఆచారాలు గౌరవించే ప్రయత్నం జరుగుతూ ఉంది. సనాతన ధర్మం, హిందూ ధర్మాన్ని కాపాడుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీగా సబ్బండ వర్గాలను గౌరవించుకొని ప్రజాస్వామ్యం ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ 2 కూటమిగా కలిసి
ముందుకు నడిస్తే మరి కాంగ్రెస్ ఒంటరి పోరాటం చేసి ఢీ కొట్టగలదా అనే కొన్ని వ్యాఖ్యలు వస్తున్నాయి. మేము కలిసే పోటీ అని చెప్తా ఉన్నాం. చీకట్లా సంసారం చేసి కాదు, బయటకు వచ్చి మీరు సంసారం చేసి మీరు కలిసి పోటీ అని మీరా మేము తెలుసుకుంటాం అని చెప్తే, ఇప్పటివరకు ఎంతసేపు చీకట్ల సంసారం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ చేసింది. మరి అక్కడ చాలా పెద్ద తలకాయలు ఉన్నాయి, వాళ్ళతో ఢీ కొట్టగలరా కాంగ్రెస్ పార్టీ? మీరు ఢీకొట్టాం కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. లోపాయికారికి ఒప్పందం కూర్చున్నా కూడా మేము 8 పార్లమెంట్ స్థానాలు గెలిచినాం. కొన్ని స్థానాలు అతి తక్కువ మేయాడుతో ఓడిపోయిన సందర్భం. ఎమ్మెల్యే ఎలక్షన్కి, ఎంపీ ఎలక్షన్కి వస్తాక మా సీట్లు పెరిగినాయి. మొన్న కంటోన్మెంట్ ఎలక్షన్ జరిగితే అక్కడ కూడా గెలిచినాం. ఎమ్మెల్సీ లోకల్ బాడీ మన గ్రాడ్యుయేట్ ఎలక్షన్ జరిగితే తీన్మార్మలన ఎమ్మెల్సీ కూడా గెలిచిండు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆదరణ పెరుగుతూ ఉంది. ఈ హైడ్రా ద్వారా ఇంకా పెద్ద ఎత్తున ప్రజల్లో స్పందన కనపడుతూ ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను రక్షించుకునే ప్రయత్నం, మహిళలను రక్షించుకునే ప్రయత్నం, రైతులను రక్షించుకునే ప్రయత్నం, తెలంగాణ రాష్ట్రంలో ఈ 3 లక్ష్యాల కోసం పనిచేస్తూనే అస్తిత్వం, ప్రజాస్వామ్యం ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది. కాబట్టి సబ్బండ వర్గాల మన్ననలు పొందుతూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా విషయాల మీద కూడా క్లారిటీ ఇచ్చారు. చాలా థ్యాంక్ యూ మా స్టూడియోకి వచ్చినందుకు, ఈటీవీ స్టూడియోకి వచ్చినందుకు, అన్ని వివరంగా చెప్పినందుకు. ఎందుకంటే హైడ్రా మీద ఇప్పుడు అందరికీ చాలా అనుమానాలు ఉన్నాయి. చాలా అనుమానాలతో కూడా ఎక్కడి వరకు వెళ్తుంది హైడ్రా, అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడి దాకా తీసుకెళ్తుంది అనే డౌట్లను కూడా మీరు క్లారిటీగా మాకు వివరించినందుకు మీకు ధన్యవాదాలు సార్. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.